హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నా. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసి పూజ చేసేసి ఇప్పుడు బయట హాల్లో వరలక్ష్మి పెట్టడానికి రెడీ చేయాలన్నమాట. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మార్నింగ్ 9 కంతా మమ్మీ వాళ్ళు పూజ చేసేసారనమాట. ఇంట్లో బయట బాగా ముగ్గులు వేసి అమ్మవారికి డెకరేషన్ చేసి అంతా పూజ అంతా అయిపోయింది 9:30 కంతా. సో మార్నింగ్ పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేశాక ఈవినింగ్ వరలక్ష్మి వ్రతం కోసమని బయట డెకరేషన్ చేసినాం హాల్లో. ఇక్కడ అమ్మవారిని కూర్చోపెడతాం ఎవ్రీ ఇయర్ మేము. ఈ లోటస్ హ్యాంగింగ్స్ వచ్చేసి మమ్మీ పేపర్స్ ప్రిపేర్ చేసింది. 5 ప్రిపేర్ చేసింది అనమాట హ్యాంగ్ చేయడానికి. ఎవ్రీ టైం ఫ్లవర్స్వి హ్యాంగ్ చేస్తూ ఉంటుంది. ఈసారి డిఫరెంట్గా లక్ష్మీదేవికి లోటస్ అంటే ఇష్టమని మమ్మీ ఇలా ప్రిపేర్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారిని కూర్చోపెట్టడానికని అమ్మ రెడీ చేస్తుంది అంతా. ఇక్కడ బిందెలు పెట్టి అక్కడ బిందెల్లోకి బియ్యం వేసి రెడీ చేస్తుంది. ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టడానికి మమ్మీ అయితే రెడీ చేసింది. ఎలా చేసిందంటే ఫస్ట్ పెద్ద స్టీల్ది బాక్స్ తీసుకుంది. సో దాంట్లో ఒక స్టీల్ బిందె పెట్టింది పెద్దది. ఆ స్టీల్ బిందెలో ఒక చిన్న స్టీల్ చెంబు పెట్టింది. స్టీల్ బిందెకి 4 సైడ్స్ డబల్ సైడ్ ప్లాస్టర్ అంటించింది. ఎందుకంటే పైన ఉన్న చెంబు నీట్గా సెట్ అవ్వడానికి. దానికి స్టిక్ కట్టేసింది అనమాట. ఎందుకంటే మనకు ఇట్లా హ్యాంగ్ చేయడానికి శారీ ప్లీట్స్ వేయడానికని. సో అండ్ పైన ఒక టేబుల్కి ఇట్లా క్లాత్ వేస్తున్నాం డెకరేషన్ కోసం. డైరెక్ట్ బిందె పెడితే బాగుందని నిలబడదని. సో నెక్స్ట్ ఇక్కడ టేబుల్ మీద ఒక ఇస్తరాకు వేసి దాంట్లో బియ్యం వేసినాం అనమాట. అది స్టీల్ బాక్స్ నీట్గా స్టాండ్ అవ్వడానికి, కదలకుండా ఉండడానికని. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అమ్మవారికి శారీ కట్టడానికని ప్లీట్స్ ప్రిపేర్ చేసినాం. ప్రీ ప్లీటింగ్ అంతా చేసి పెట్టేసాం. శారీకి రెడీ, ఆల్మోస్ట్ రెడీగా.
సో అప్పుడు ఈజీ అయిపోతుంది మనకు, డైరెక్ట్గా అమ్మవారికి వేసేయచ్చు అనమాట. సో అందుకే ముందే రెడీ చేసేస్తున్నాం. మార్నింగ్ 11కి అలా స్టార్ట్ చేసి మాకు అంతా అమ్మవారిని రెడీ చేసి డెకరేషన్ చేయడానికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 అయిందనమాట. సో 3 తర్వాత లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. సో ఇక్కడ ప్లేట్స్ అన్నీ పెట్టుకున్నాక అవి పోకూడదని క్లిప్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు మళ్ళీ అమ్మవారికి వేసే టైంకి ప్లేట్స్ అన్నీ వెళ్ళిపోతే గలీజ్గా ఉంటుంది. అందుకు ముందే అన్నీ సెట్ చేసేస్తున్నాం. ప్లేట్స్ అన్నీ వేసి క్లిప్స్ అన్నీ ఎక్కడికక్కడ సెట్ చేసేస్తున్నాం. శారీ ప్లీట్స్ అయిపోయినాక పైన కొంగు సెట్ చేస్తుంది అనమాట మమ్మీ. శారీ అంతా రెడీ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి వేయడానికి రెడీ చేసినాం అనమాట. మొత్తం శారీ అన్ని ప్లీటింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పురుకోని తీసేసుకొని మనం దానికి చెంబుకి నీట్గా కట్టుకోవాలి టైట్గా. మనం నార్మల్గా శారీకి ఎలా ప్లీట్స్ పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. ఏమంటే మొత్తం ఇక్కడ శారీ అంతా ప్లీట్స్ పెట్టాలి, ఓన్లీ కొంగు పార్ట్ ఒకటి వదిలేయాలన్నమాట. సో ప్లీట్స్ ఎక్కువ పెట్టడం వల్ల లుక్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ మొత్తం టై చేశాక కుచ్చులన్నీ సెట్ చేస్తుంది అనమాట మమ్మీ. నీట్గా స్ప్రెడ్ చేసి బాగా వస్తుంది లుక్. కింద లేయర్ సెట్ చేసుకున్నాక పైన లేయర్ కూడా సెట్ చేసుకుంటే 2 లేయర్స్ లాగా వస్తుంది అనమాట కొంగు. అప్పుడు చీర అప్పుడు చాలా బాగుంటుంది లుక్. చూడండి ఎంత డిఫరెంట్ లుక్ వచ్చిందో ఇక్కడ. సో ఇక్కడ ప్లీట్స్ అన్నీ సెట్ చేశాక ఇప్పుడు కొంగు సెట్ చేస్తుంది మమ్మీ. అక్కడ పైన చిన్న చెంబుకి ఒక స్టిక్ టై చేసాం కదా, అక్కడ బ్యాక్ సైడ్ నుండి మనం వీ షేప్లో వేసుకోవాలి కొంగు. వీ షేప్లో వేసుకుంటే లైక్ ముందర కొంగు వచ్చినట్టు చాలా బాగా కనిపిస్తుంది లుక్. ఫైనల్ లుక్ చూడండి, ఇదైతే చాలా ఎక్సలెంట్గా సెట్ అయింది ఈ శారీ మాత్రం. జ్యువెలరీ కానీ అన్నీ నీట్గా సెట్ అయ్యాయి దీనికి. సో
ఇక్కడ శారీ అంతా సెట్ చేశాక మొత్తం ఎక్కడికక్కడ మనం పిన్లు వేసేసి నీట్గా సెట్ చేయాలన్నమాట. సో అక్కడ శారీ సెట్టింగ్ అయిపోయాక ఇక్కడ కలశం పెడుతుంది మమ్మీ. కలశం పెట్టి అమ్మవారి ముఖం పెట్టాలి కదా, సో అందుకు కలశంలో కొంచెం బియ్యం వేసి టెంకాయ పెట్టింది. ఇది శారీ కట్టినాక ఫైనల్ లుక్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇలానే మమ్మీ ఇక్కడ అమ్మవారికి జ్యువెలరీ అన్నీ వేస్తుంటే కార్తీ కూడా నేను వేస్తాను ఇన్వాల్వ్ అవుతుంది. తనకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివంటే. సో శారీ అయిపోయాక జ్యువెలరీ అంతా సెట్ చేస్తున్నాం అనమాట అమ్మవారికి. బయట అయితే వరలక్ష్మి వ్రతం కోసం అంతా అమ్మవారిని అంతా బాగా డెకరేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ అమ్మ దీపాలకి చీర కడుతుంది అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి అక్కడ పెడితే లుక్. ఇవన్నీ మమ్మీ ముందే ప్రిపేర్ చేసుకుందనమాట. బ్లౌజ్ పీసెస్ అన్నీ లైక్ చిన్న శారీ అండ్ కొంగులాగా ప్రిపేర్ చేసుకుంది సపరేట్. సో మనకు రెడీగా ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో ప్రిపేర్ చేసేసుకుంది మమ్మీ. ఎప్పుడో ప్రిపేర్ చేసింది. సో అని మనం నీట్గా అక్కడ కావాల్సినప్పుడు మనం దానికి దీపాలకి పెట్టేసుకోవచ్చు అనమాట. లైక్ పెన్ ఆర్ స్టిక్ ఏదన్నా పెట్టేసి మనం దాన్ని నీట్గా టై చేసుకోవచ్చు. శారీ అండ్ కొంగు వచ్చేలాగా లుక్ చాలా బాగుంటుంది ఇట్లా ఫంక్షన్స్కి, పూజలకి అలా.
సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్. చూడండి ఎంత క్యూట్గా ఉందో దీపం. లైక్ ఒక చిన్న డాల్కి హాఫ్ శారీ వేసినట్టు. సో లుక్ని ఎలివేట్ చేయడానికి జ్యువెలరీ కూడా వేశాను. ఇది వచ్చేసి ప్రిపరేషన్ బ్లాగ్ అనమాట. నెక్స్ట్ పూజ బ్లాగ్, మెయిన్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. సో థ్యాంక్ యూ guys for watching. Please like, share and subscribe to my channel. See you next vlog. Bye bye.